జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. జాన్వరి 13, 2026 కేవలం ఒకే ఒక్కరోజు. కాని ఆ ఒక్క రోజులో మన ప్రపంచాన్ని మార్చేసే ఎన్నో విషయాలు జరిగాయి. అవేంటో, అవి మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో రండి ఈరోజు మనం తెలుసుకుందాం. సూర్యుడిలా ప్రకాశించాలంటే ముందు సూర్యుడిలా మండాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే జనవరి 13, 2026 నాడు ప్రపంచంలో జరిగిన సంఘటనలు అచ్చమిలాగే ఉన్నాయి. తీవ్రమైన పోటీ, కొత్త ఆవిష్కరణలు, శక్తి ప్రదర్శనలు అన్నీ ఒకే రోజు. ఆ రోజెంత హాట్గా ఉందో ఇప్పుడు చూద్దాం. సరే, మొదటగా గ్లోబల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రపంచ దేశాల మధ్య ఎలాంటి వ్యూహాలు నడుస్తున్నాయో చూద్దాం. జనవరి 13న ప్రపంచం రెండుగా చీలిపోతున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనిపించింది. పెద్ద దేశాలన్నీ తమ ఆధిపత్యం కోసం ఎలా ప్రయత్నిస్తున్నాయో తెలుసుకుందాం. ఇక్కడే అసలు విషయముంది. చూడండి, ఒకే రోజు రెండు పెద్ద సంఘటనలు. ఒకవైపేమో అమెరికా ఆధ్వర్యంలో పాక్స్ సిలికా అని ఒక కూటమి. వీళ్ల ఫోకస్ అంతా టెక్నాలజీ మీద, అంటే సెమీకండక్టర్లు, ఏఐ లాంటివి. మరోవైపేమో చైనా, రష్యా, ఇరాన్ కలిసి నావల్ ఎక్సర్సైజ్ మొదలుపెట్టాయి. అంటే ఒకవైపు టెక్నాలజీ పవర్, మరోవైపు మిలిటరీ పవర్. ఈ రోజుల్లో గ్లోబల్ కాంపిటీషన్ ఎలా ఉందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ అవసరం లేదు. అయితే అంతా పోటీ గొడవలే అనుకుంటే పొరపాటే. కొన్ని విషయాల్లో అందరూ కలవాల్సిందే. ఉదాహరణకు క్లీన్ ఎనర్జీ. అదే రోజు అబుదాబిలో ఇంటర్నేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ అంటే IRENA మీటింగ్ జరిగింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? కొన్ని సమస్యలు అందరివి, వాటికి పరిష్కారాలు కూడా కలిసే వెతకాలి. సరే, ఇప్పుడు మన దృష్టిని ఇండియా వైపు తిప్పుదాం. గ్లోబల్ స్టేజ్లో ఇంత జరుగుతుంటే మరి ఇండియా ఏం చేస్తోంది? సైలెంట్గా కూర్చోలేదు. జనవరి 13వ తేదీన మన దేశం ఆర్థికంగా, దౌత్యపరంగా ఎంత యాక్టివ్గా ఉందో చూపించే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. 82%. ఈ నంబర్ చూడండి. ఇది SBI రిపోర్ట్ ప్రకారం మన బ్యాంకుల క్రెడిట్ డిపాజిట్ రేషియో. కొంచెం టెక్నికల్గా ఉంది కదా. సింపుల్గా చెప్పాలంటే బ్యాంకుల దగ్గరికి వస్తున్న డబ్బు కన్నా వాళ్లు అప్పుగా ఇస్తున్న డబ్బు ఎక్కువ. దీని అర్థమేంటంటే మార్కెట్లో డబ్బు బాగా సర్క్యులేట్ అవుతోంది. జనం, కంపెనీలు అప్పులు తీసుకుని వ్యాపారాలు, పెట్టుబడులు పెడుతున్నారు. ఎకానమీ మీద నమ్మకం ఉంటేనే కదా ఇలా జరుగుతుంది. ఇంక చూడండి, అదే రోజు 3 వేర్వేరు విషయాలు జరిగాయి. కాని మూడింటిని కలిపి చూస్తే ఒకే కథ కనిపిస్తోంది. ఒకటి, ఆకాశ ఎయిర్ IATAలో మెంబరైంది. అంటే మన ఏవియేషన్ ఇండస్ట్రీ గ్లోబల్ అవుతోంది. 2, జర్మనీ మన పాస్పోర్ట్ ఉన్న వాళ్లకి వీసా ఫ్రీ ట్రాన్సిట్ ఇచ్చింది. ఇది మన దౌత్యపరమైన బలాన్ని చూపిస్తోంది. 3, ఇండియన్ ఆర్మీ సంఝా శక్తి పేరుతో ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేసింది. అంటే వ్యాపారం, దౌత్యం, సైన్యం అన్ని రంగాల్లోనూ ఇండియా ముందుకెళ్తోంది. ఇక మన దేశం లోపల ఏం జరిగిందో చూద్దాం. బయట ప్రపంచంలో ఏం జరిగినా మన దేశ రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. జనవరి 13న కూడా కొన్ని ముఖ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిని మనం ఎలాంటి పక్షపాతం లేకుండా కేవలం జరిగినవి జరిగినట్టుగా చూద్దాం. మొదట మహారాష్ట్రకు వెళ్దాం. అక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ లడ్కీ బహిన్ అనే స్కీమ్ కింద డబ్బులు పంచడాన్ని ఆపేసింది. ఇది చాలా పెద్ద డెవలప్మెంట్. అసలు ఎందుకిలా ఆపాల్సొచ్చింది? దానికి కారణం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. మనందరికీ తెలిసిందే, ఎన్నికల టైంలో కొత్త పథకాలు ప్రకటించడం, డబ్బులు పంచడం లాంటివి ఓటర్లను ప్రభావితం చేస్తాయి. అందుకే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వాటిని కంట్రోల్ చేస్తుంది. ఈ నిర్ణయం కూడా అందులో భాగం. అదే రోజు మహారాష్ట్రకు పూర్తి భిన్నంగా సౌత్లో కేరళలో మరో పొలిటికల్ సీన్. అక్కడ ముఖ్యమంత్రి పినరై విజయన్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలకు వ్యతిరేకంగా ఏకంగా ఒక సత్యాగ్రహ ర్యాలీనే లీడ్ చేశారు. ఇది మన డెమోక్రసీలో ఉన్న బ్యూటీ. ప్రభుత్వంతో విభేదించే హక్కు, నిరసన తెలిపే స్వేచ్ఛ ఉండటమే దీనికి నిదర్శనం. సరే, పాలిటిక్స్, ఎకానమీ పక్కన పెడితే మన జీవితాల్లో సైన్స్, కల్చర్, పర్సనల్ అచీవ్మెంట్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది కదా. ఆ రోజు వీటిలో ఏం జరిగిందో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. మనకు స్ఫూర్తినిచ్చే కొన్ని కథలు ఇప్పుడు చూద్దాం. ఒకే రోజులో ఎంత వెరైటీ ఉందో చూడండి. ఢిల్లీలో ఏమో టెక్నాలజీకి సంబంధించి భాషినీ వర్క్షాప్, గుజరాత్లో ఏమో మన సంప్రదాయాలను చూపిస్తూ ఆత్మనిర్భర్ ఫెస్టివల్, మళ్లీ ఢిల్లీలోనేమో స్పోర్ట్స్ ఫీవర్, ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ స్టార్ట్ అయింది.
అంటే టెక్నాలజీ, ట్రెడిషన్, స్పోర్ట్స్ అన్నీ ఒకేసారి పరుగులు పెడుతున్నాయి. అయితే ఈ పాజిటివ్ వైబ్స్ మధ్యలో మనం కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నాం. అదే రోజు వెస్ట్ బెంగాల్లో నిఫా వైరస్ కేసులో అనుమానంగా బయటపడ్డాయి. వెంటనే ఒక నేషనల్ టీంను అక్కడికి పంపారు. ఇది మనకేం గుర్తు చేస్తుందంటే పబ్లిక్ హెల్త్ విషయంలో మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి అని. ఇదొక మంచి విషయం. మధ్యప్రదేశ్లో ఉన్న రతపాని టైగర్ రిజర్వ్కి ఒక గొప్ప పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకనాకర్ పేరు పెట్టబోతున్నారు. అంటే ఒకవైపు ప్రకృతిని కాపాడుతూనే మరోవైపు మన చరిత్రకు, మన హీరోలకు గౌరవమిస్తున్నాం. గతాన్ని, వర్తమానాన్ని కలపడమంటే ఇదే కదా. ఇక ఫైనల్గా ఒక ఇండివిజువల్ అచీవ్మెంట్ మనందర్నీ గర్వపడేలా చేసింది. మేజర్ స్వాతి శాంతకుమార్ ఏకంగా యుఎన్ సెక్రటరీ జనరల్ అవార్డ్ని అందుకున్నారు. ఇది కేవలం ఆమె విజయం కాదు, ప్రపంచ శాంతి కోసం మన సైనికులు పడుతున్న కష్టానికి, మన దేశ నిబద్ధతకు దక్కిన గుర్తింపు. సో జనవరి 13, 2026 నుంచి మనమేం నేర్చుకున్నాం ఒకసారి క్విక్గా చూద్దామా. ఫస్ట్, గ్లోబల్ పవర్స్ 2 గ్రూపులుగా విడిపోతున్నాయి. సెకండ్, ఇండియా ఎకానమీ, డిప్లొమసీ రెండిట్లోనూ దూసుకెళ్తోంది. థర్డ్, మన దేశంలో పాలిటిక్స్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఫైనల్గా ఈ పెద్ద పెద్ద విషయాల మధ్యలో కూడా కల్చర్, సైన్స్, పర్సనల్ అచీవ్మెంట్స్ అనేది ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. చూశారు కదా, కేవలం ఒక్కరోజు, అందులోనే పోటీ, సహకారం, ఎదుగుదల, గొడవలు అన్నీ ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నప్పుడు మన భవిష్యత్తును ఏది ఎక్కువగా నిర్దేశిస్తుంది? ఈ పోటీనా, లేక సహకారమా? దేశాల మధ్య జరుగుతున్న ఈ పవర్ గేమా, లేక సామాన్యుల విజయాలా? ఆలోచించాల్సిన ప్రశ్నేది.